గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అనకాపల్లి జిల్లా ఎస్రాబున రేవుపోలం గ్రామం ఇది. ఈ రేవుపోలం గ్రామంలో సుమారుగా ఇప్పటికి 50 సంవత్సరాల పాటు కూడా ఇదే విధంగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ రోజున భక్తులు వచ్చి స్నానం ఆచరిస్తున్నారు. ప్రతి సంవత్సరం కూడా భక్తులు పెరుగుతున్నారు తప్ప తగ్గే పరిస్థితి లేదు. ఇంచుమించుగా ఇప్పటికీ 1,00,000 మంది జనాలు ఆచరించి కొండపైన స్వామిని దర్శించుకున్నారు. ఇంకనూ 1,00,000 చిల్లర కూడా ఆచరించే అవకాశం ఉన్నది. అలాగే కొండపైన మాధవ స్వామి దర్శించుకున్న వారికి ఏంటంటే ఎప్పుడైతే వివాహం కాని వారికి వివాహం అవుతుందో ప్రతిదీ, అలాగే సముద్రం స్నానం చేసి కొండపైకి వస్తుంటారు. దీని నిమిత్తము ఆలయం తరఫున ఏర్పాట్లు కూడా శుభ్రంగా చేశారు. బట్టలు మార్చుకోవడానికి ఏర్పాట్లు అయితేనే, లేదంటే పోలీసు వారు సహకరించిన కంచికట్ట వేయడం కూడా బాగా చేశారు. మాఘ పూర్ణిమ పండుగ శుభాకాంక్షలు. ఈ రోజున మా అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు శ్రీ హుషిన్ సిన్హా ఐపీఎస్ గారి ఉత్తర్వుల మేరకు ఈ రేవుపోలవరం గ్రామంలో ఈ భక్తులు స్నానాలు చేసి వాళ్ళ తాలూకా ప్రార్థనలు ఏవైతే చేసుకుంటారో ఆ సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లు విస్తృతంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బందోబస్తు నా ఆధ్వర్యంలో, అంటే నర్సీపట్నం ఎస్డిపిఓ అయిన నేను మరియు 4 ఇన్స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు, సుమారుగా 200 మంది స్టాఫ్ తో బందోబస్తు ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే మా ఎస్పీ గారు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు ఇచ్చిన సూచనల మేరకు మేము గజ ఈతగాలను కూడా పెట్టడం జరిగింది, 25 మంది వరకు ఈ కేంద్రంలో. అట్లాగే 2 బోట్లతోటి కంటిన్యూగా మీరు చూస్తూనే ఉన్నారు, వాళ్ళతో నిఘా ఏర్పాటు చేయడం జరిగింది. డ్రోన్ కెమెరాను పెట్టి ఎప్పటికప్పుడు పిక్స్ అవి తీస్తూ వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది. అలాగే పబ్లిక్ అడ్రసింగ్ సిస్టమ్ ఏర్పాటు చేయడం జరిగింది. బెల్ హెలర్స్ తోటి వాళ్ళు కూడా జనాల మధ్యలోకి వెళ్ళి అలర్ట్నెస్ చేయడం జరుగుతుంది. అట్లాగే ఈసారి మహిళల కోసం అని చెప్పేసి 5 షెల్టర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ షెల్టర్స్ పైన కూడా కవర్ అయ్యేటట్టు స్టెప్స్ తీసుకోవడం జరిగింది. అవి కూడా స్పేషియస్ గా ఉన్నాయి. భక్తులందరూ కూడా వచ్చి స్నానం చేసిన తర్వాత లేడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడికి వెళ్ళి డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే భక్తులకి భద్రత కోసం అని చెప్పేసి మహిళా భక్తులు ఎవరైతే ఉన్నారో షీ టీమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మహిళలు కూడా మన జిఎంఎస్కేలు, మా మహిళా పోలీసు అందరూ కూడా ఈ బందోబస్తులో పాల్గొంటున్నారు. అలాగే ట్రాఫిక్ ప్రధానంగా ఒక ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో, ఒక 2 సబ్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో రెగ్యులేట్ చేయడం జరుగుతుంది. అడ్డు రోడ్ జంక్షన్ నుంచి ఇక్కడ పార్కింగ్ ప్లేసులకు వచ్చే వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడడం జరుగుతుంది. పార్కింగ్ ప్లేసులు కూడా 2 వీలర్ పార్కింగ్, కార్ పార్కింగ్, బస్సెస్ కూడా వచ్చి ఇక్కడ టర్న్ చేసుకొని ఇక్కడ పాసింజర్లు దించి తిరిగి పాసింజర్ని స్నానం ఆచరించిన భక్తులను తిరిగి ఎస్రాయవరం అడ్డు రోడ్డు దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి కూడా ఏర్పాట్లు చేయించాము. అన్ని కూడా ప్రశాంతంగా చక్కగా జరుగుతున్నాయి. ఒకటే భక్తులందరికీ కూడా మా యొక్క విజ్ఞప్తి ఏంటంటే, లోపలికి ఎవరు సముద్రంలోకి వెళ్ళొద్దు, స్నానం అనేది ఒడ్డున చేయించాలని చెప్పేసి, అట్లాగే రిటర్న్ జర్నీ కూడా సేఫ్ గా వెళ్ళాలని, ఎటువంటి ఓవర్ స్పీడ్స్ 2 వీలర్ మీద లేదు ఓవర్ స్పీడ్స్ అవి చేసుకుంటూ తర్వాత ఫీడ్స్ చేసుకోకుండా చిన్నగా ఇంటికి సేఫ్ గా వెళ్ళాలని చెప్పేసి, దానికి తగు చర్యలు తీసుకోవాలని, జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి అందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.